జీవితంలో ఒక నిర్ణయమును తీసుకున్నారంట. డిఎల్ మోడీ గారు. ఏమిటా నిర్ణయం అంటే, రోజులో ఒక్కసారైనా సరే నేను సువార్త చెప్పాలి అని అనుకున్నారంట. ఏమిటా నిర్ణయం అండి? రోజులో ఒక్కసారైనా సరే నేను సువార్త చెప్పాలి. నాకు ఎంత బిజీ అయినా అవనివ్వండి, ఎంత కష్టమైనా కానీ రోజులో ఒక్కసారైనా ప్రభువా నీకు నేను సువార్త చెప్తాను అని చెప్పేసి అని తను నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు జరుగుతూ వచ్చింది, ప్రతిరోజు సువార్త చెప్పాడు. బట్ ఒకరోజు ఏమైందంటే తనకున్నటువంటి బిజీ స్కెడ్యూల్ వల్ల, తనకున్నటువంటి పని వల్ల, పని ఒత్తిడి వల్ల ఇంటికి వచ్చాడు, సువార్త చెప్పకుండానే పడుకుండిపోయాడంట. బట్ ఎంతకీ పడుకున్నా నిద్ర రావట్లేదు. లేచాడు, ప్రేయర్ చేసుకున్నాడు, మరలా కళ్ళు మూసి పడుకుందామని చూస్తున్నాడు. స్టిల్ హీ ఈజ్ నాట్ గెటింగ్ స్లీప్. ఆయన నిద్ర పట్టట్లేదు. మరలా మోకరించాడు, మరలా ప్రేయర్ చేసుకుని ప్రభువా నేను పడుకుంటున్నాను, నాకు నిద్రవి అని అడిగాడు. స్టిల్ నిద్ర రాలేదు. ఎందుకని నిద్ర రాలేదంటే అప్పుడు తనకి జ్ఞాపకం వచ్చింది. ఏమని జ్ఞాపకం వచ్చిందంట? నేను రోజులో ఒక్కసారైనా నా యొక్క యేసయ్య కోసం నేను చెప్తాను అనుకున్నాను కదా, ఒక్కసారి నేను ఒక వ్యక్తిగా నేను పంచుదాం అనుకుని ఈరోజు చెప్పలేకపోయాను చెప్పేసి అని తనకు మరలా లేచి ఆ రాత్రి ఏమనుకోండి, ప్రభువా ఇప్పుడు నేను బయటికి వెళ్తాను, వెళ్ళి 3 times ఐ విల్ సే ద వర్డ్ జీసస్ లవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి పదమును 3 సార్లు 3 చోట్ల నేను చెప్పొచ్చేస్తాను, తర్వాత నాకు నువ్వు నిద్ర ఇవ్వాలి అని అన్నాను. అదేని చెప్పేసి అని బయటికి ప్రే చేసుకొని డిఎల్ మోడీ గారు బయటికి వచ్చారు. బయటికి వచ్చి 1 కిలోమీటర్ నడిచి చాలా బిగ్గరగా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అరిచారంట. 1 time ఫినిష్. నీకు ఎన్నిసార్లు ఉంది? 2 times ఉంది. మరలా ఇంకొక కిలోమీటరు నడుచుకుంటూ వెళ్ళాడంట. మరలా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా బిగ్గరగా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అరిచారంట. జీసస్ లవ్స్ యూ అని 2 times వేశారు. ఎన్నిసార్లు అయిపోయింది? 2 times. ఇంకా ఎన్నిసార్లు మిగిలింది? ఒకసారి. మరలా ఇంకొక మైలు దూరంగా వెళ్ళి ఇంకా బిగ్గరగా, ముందు 2 సార్లు అరిసిందంటే బిగ్గరగా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, జీసస్ లవ్స్ యూ అని చాలా బిగ్గరగా అరిచాడంట. సువార్త అయిపోయింది, 3 సార్లు అయిపోయింది. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి పడుకున్నాడంట. చక్కటి నిద్ర పట్టిందంట దానికి. ఈలోపు ఆ తెల్లవారుజామునే 4:30 or 5 o'clockకి ఎవరో ఒక వ్యక్తి తన తలుపును బడబడ బడబడ చాలా ఫాస్ట్గా కొట్టేస్తున్నారంట. టైం చూస్తే 4:30 అవుతుంది. ఇదేంటిది ఈ సమయంలో ఎవరు వచ్చి తలుపు కొడతారని చెప్పేసి అని వెళ్ళి తలుపు తీస్తానంట. ఒక వ్యక్తి కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ, ఆ వ్యక్తి ఎవరు చెప్పండి నాకు తెలియాలి అని డిఎల్ మోడీని అడుగుతున్నాడంట. ఆ వ్యక్తి చూడడానికి చిపురి జిడ్డుతో ఉన్నాడు, ఎల్లబెడతలో ఉన్నాడు. వచ్చి అంటున్నాడు, ఆ వ్యక్తి ఎవరు నాకు చెప్పండి, ఆ వ్యక్తి ఎవరు నేను తెలుసుకోవాలంది అని అన్నాడంట. డిఎల్ మోడీ గారు అడుగుతున్నాడు, ఏ వ్యక్తి కోసం బాబు నీకు కావాలి, ఎవరి కోసం నీకు చెప్పాలి, ఎవరు నువ్వు అని అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడంట, నా కుటుంబం నన్ను వెలివేసింది, అప్పుల బాధ కలిగి ఉన్నాను, ఎవరు చూసినా నన్ను అసహించుకుంటున్నారు, ఏం చేయాలో తోచడం లేదు, చివరికి చావే శరణం అనుకొని ఇదిగో ఈ యొక్క పాయిజన్ బాటిల్ తీసుకొని పలానా చోట్ల కూర్చొని చనిపోదాము అని మూత తీసేలోపు, తాగేలోపు ఎవరో వెనకాల నుంచి ఏమని అరిచారంటండి? గట్టిగా చెప్పాలి. ఏమని అరిచారంట? యేసు నిన్ను ప్రేమిస్తున్నానని అరిచారంట. ఈడేంట్రా పిచ్చాడు, నన్ను ఎవరో ప్రేమించడం ఏంటి, నాకున్న వాళ్ళు నన్ను విడిచిలేశారే, నా కుటుంబం నన్ను వెలివేసింది, అప్పుల పాలైపోయాను, ఇబ్బందుల పాలైపోయాను, కష్టములు, నన్ను ఏ వ్యక్తితో నన్ను ప్రేమించడం ఏంట్రా అని చెప్పేసి ఇంకొక కిలోమీటర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ చనిపోదామని మూత ఓపెన్ చేస్తే మరలా అదే స్వరము ఏమిటంట? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. రెండోసారి కూడా అదే మాట విని ఇదేంటిది, ఈ పిచ్చోడు ఇక్కడ కాదని చెప్పేసి మళ్ళా ఇంకొక కిలోమీటర్ దూరంగా వెళ్ళిపోయి అక్కడ చనిపోదామని మళ్ళీ 3వసారి మొదలు జరగానే వాట్ ద వర్డ్ హీ హర్డ్, మళ్ళీ ఏం విన్నాడు? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏమని విన్నాడు? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నౌ ఐ వాంట్ టు టెల్ యూ ఓన్లీ వన్ వర్డ్. మీరు సువార్త చెప్పడానికి ఒకవేళ నీకు బైబిల్ పూర్తిగా తెలియకపోవచ్చు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచనాలు నీకు తెలియకపోవచ్చు, బట్ యు నోస్ ఓన్లీ వన్ వర్డ్. వాట్ ఇట్ ఈస్? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ఒక్క పదము చాలు ఒక వ్యక్తిని మార్చడానికి. ఆ ఒక్క పదము చాలు నశించిపోతున్నటువంటి ఆత్మను పైకి తీసుకుని రావడానికి.